ఇంతకు జైలులో సంజయ్ ఏం చేశాడు? ఆయన రోజువారీ సంపాదన ఎంత? జైలు నుంచి విడుదలైన తర్వాత సంజు బాబా దగ్గర మిగిలిందెంత? సిది స్టోరీ. అక్రమ ఆయుధాల కేసులో అరెస్టైన సంజయ్ను పూణె ఎరవాడ జైల్లో ఉంచారు. 48 నెలల పాటు శిక్ష అనుభవించాల్సి ఉండగా సత్ప్రవర్తన పేరుతో శిక్షా కాలాన్ని దాదాపు 8 నెలలు తగ్గించారు. అలాగే పేరోల్, ఫర్లా సాయంతో 132 రోజులు జైలు బయట ఉన్నాడు. మొత్తం మీద దాదాపు 3 ఏళ్లు సంజయ్ జైల్లో గడిపాడు. బయట ఉన్నప్పుడు పని చేయడం చేయకపోవడం ఎవరిష్టం వారిది. అలా అని జైల్లో కూడా ఖాళీగా ఉంటామంటే రూల్స్ ఒప్పుకోవు. ఇక్కడ సామాన్యుడైన సంజయ్ దత్ అయినా ఒక్కటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయాల్సిందే. జైల్ రూల్స్ ప్రకారం సంజు బాబాకి కూడా పని అప్పగించారు. జైల్లో ఆయన చేసిన పనేంటంటే పేపర్ బ్యాగ్స్ తయారు చేయడం. జైలు బయట సూపర్ స్టార్, గంటల లెక్కన ఆదాయం, కోట్ల రూపాయల సంపాదన. కానీ జైల్లో మాత్రం కామన్ మ్యాన్, గంటల లెక్కన బదులు రోజువారీ కూలీ. సంజయ్ దత్ బయట సూపర్ స్టార్ కావచ్చేమో కానీ జైలు నియమాలకు మాత్రం ఆయన సాధారణ మనిషే. అందుకే జైల్లో ఆయన పనికి తగ్గట్లు రూల్స్ ప్రకారం డబ్బులు చెల్లించారు. రోజుకి ఎంత అనుకుంటున్నారా? 50 రూపాయలు, జస్ట్ 50 రూపీస్ మాత్రమే. అలా జైల్లో ఉన్న కాలానికి ఆయన 38,000 సంపాదించారు. జైల్లో ఉన్న రోజువారీ అవసరాలు ఉండనే ఉంటాయి. వాటి కోసం డబ్బులు ఖర్చు చేయక తప్పదు. సంజయ్ దత్ కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. జైల్లో తాను పనిచేసి సంపాదించిన సొమ్మును ఆయన తన అవసరాల కోసం ఖర్చు చేసేశారు. జైల్లో సంపాదించిన 38,000 రూపాయల్లో ఇప్పుడు ఆయన దగ్గర 450 రూపాయలు మాత్రమే మిగిలాయి. జైల్లో ఉన్న సమయంలో సంజయ్ మరికొన్ని పనులు కూడా చేశాడు. FM లో కాసేపు రేడియో జాకీగా మాట్లాడి అలరించారు.